నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాల వద్ద ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ పట్టణాలలో వినాయక మండపాల వద్ద గణేష్ ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నిమజ్జన వినాయక ఘాట్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణాలలో 4వ రోజు వినాయక మండపాల వద్ద వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల నూనెపల్లె నీళ్ల ట్యాంక్ సమీపంలో అరణ్యకాండలో ప్రజలకు దర్శనమిచ్చే విధంగా గణేశుణ్ణి ఏర్పాటు చేశారు. 14వ వార్షికోత్సవం సందర్భంగా అరణ్యకాండవాణి గుహలో వినాయకుణ్ణి ఏర్పాటు చేసి పూజలు అందిస్తున్నారు. గణపతిని అద్దాల గణపతిగా తయారు చేయించారు. 11 రోజులు పూజిస్తున్నట్లు నిర్వాహకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ओम ज्ञानायद्वः ओम उदानायद्वः ओम धमानायद्वः ओम ब्रह्मणेद्वः श्री महागणाधिपतये नमः। इंद्रजामति सोमो वा एतद्य राज्यमादद्ये युवराजेन्द्राज्यो वा सोमे नजिते देव। నంద్యాల కోట వీధిలో వెలసిన వినాయక మండపం వద్ద సోమవారం రాత్రి కోలాటం, దాండియా ప్రదర్శించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల చిత్తులూరు వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. నంద్యాల పప్పులబట్టి వద్ద వెలిసిన శ్రీ కుమారస్వామి గణపతి మండపం వద్ద శ్రీ లక్ష్మీ గణేష్ ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అయ్యా కుల నిర్మించి బ్రహ్మణస్య ముఖమాసీద్ అంటే మామూలుగా అంటుంటారు, బ్రహ్మం చేత ఆడనెమలి గర్భం దాల్స్తుందంట, దాన్ని మయూర మైథునము అంటారు. అటువంటి భగవాన్ నంద్యాల బైర్మల్ వీధి దీపక్ లాడ్జి వద్ద ఏర్పాటు చేసిన త్రిశూల్ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని ఫ్రెండ్స్ గణేష్ వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఫయాజ్, డాక్టర్ రవికృష్ణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నంద్యాల బిల్లలాపురం రోడ్డులో వెలసిన 3 క్షేత్రాల ఆలయం వద్ద గణపతి మండపం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.